ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం గుండె జబ్బులకి అంటే హార్ట్ పల్పిటేషన్ అంటారు కదా, గుండె దడ అంటారు చాలామంది. ఇది ఎక్కువ స్త్రీల్లో వస్తుందండి. ఏ టైంలో వస్తుందంటే మెనోపాజ్ టైంలో చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే ఇది నా ఆయుర్వేదంలో నేను చేసిన అబ్జర్వేషన్ ప్రకారం నా దగ్గరికి వచ్చిన కేసుల్లో గుండె దడ అనేది ఎక్కువ స్త్రీలు వస్తూ ఉంటారండి. ఈ స్త్రీలకి ఎందుకు వస్తుంది అంటే మినరల్స్ తగ్గిపోవడం వల్ల బాడీలో, అదేవిధంగా అనేక డెఫిషియన్సీలు ఉండడం వల్ల వస్తుందన్నమాట. వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంది కదండి, మైనవర్ అంటాం, బహిష్టు అంటాం. నెల నెల బహిష్టు టైంలో ఒక 4 నుంచి 5 రోజులు కానీ 3 రోజులు కానీ స్రావం ఏదైతే ఉందో ఆ స్రావాల ద్వారా ఈ మినరల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకే గుండె దడ అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. అలాగే రక్తంలో మలినాల వల్ల కూడా వస్తుంది గుండె దడ అనేది. అర్థమైందండి. ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల వస్తుంది. ఫిజికల్గా వీక్నెస్ ఉంటాం. ఆ ఫిజికల్ వీక్నెస్ ఎలా వస్తుందండి? ఆక్సిజన్ సరిపడలేకపోవడం వల్ల. ఈ అన్నిటికి ఒక చక్కని పరిష్కారం నేను ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా రాసుకోండి, పెన్ను పుస్తకం తీసుకోండి. నేను స్లోగానే చెప్తున్నాను. ఒకవేళ మీరు రాసుకోవడానికి టైం సరిపోకపోతే మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియోని వేసి ఆ డోసేజ్ కానీ ఇంకోటి కానీ నేను నిర్ణయిస్తానండి. ఆ డోస్ ప్రకారం వేసుకోండి. దానికి చాలా చక్కని పరిష్కారం ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని జటామాంసి అంటారండి. పీసులు పీసులు కింద ఉంది చూడండి, జడలు. మీరు వెంట్రుకలు ఎలా ఉంటాయో అంత సన్నగా. ఇది ఒక వేరండి. ఇది జటామాసి అంటారు, జటామాంసి అంటారు. చాలా వాసన వస్తుంది, ఘాటుగా వాసన వస్తుంది. చాలా తల వెంట్రుకలే ఉంటాయి, చూసుకోండి. ఇది ఇగో, అర్థమైందండి. దీనిని తీసుకుని కొంచెం వేడి చేసి సన్నగా చూర్ణం చేసుకోండి. మరీ సన్నగా అవ్వదు, ఇది గమ్మున నలగదు. కషాయానికి సరిపడి కచ్చాపచ్చగా కొట్టుకోండి. అర్థమైంది కదండి. అదేవిధంగా దీన్ని తేజ్ పత్తా అంటారు. మనం బిర్యానీ ఆకంటాం, మసాలా ఆకంటాం, లేకపోతే అనేక పేర్లు అన్నమాట దీనికి. బగారాకు అంటాం. బగారా అన్నం ఎక్కువ చేస్తారు కాబట్టి ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఆ బగారా రైస్లో వేసి ఆకు అన్నమాట ఇది. దీన్ని మసాలా ఆకు అంటాం. ఈ రెండు సమంగా తీసుకోవాలి. ఇదొక 100 గ్రాములు, ఇదొక 100 గ్రాములు తీసుకోండి. ఇదేం చేస్తారంటే బాగా నలిపి ఒకసారి అడుగునొచ్చింది ఏది తీసుకోవద్దు. ఎందుకంటే ఇది వేరు, దీన్ని కడగటం అంత ఈజీగా అవ్వదు కాబట్టి ఎంతో కొంత మలినాలు ఉంటాయి ఇందులో. మట్టి కానీ ఇసుక రేణువులు కానీ ఇలాంటివి ఉంటాయి ఎంత బాగు చేసినా. అందుకు దీన్ని ఏం చేస్తారంటే బాగా నలిపి బాగా దులిపేయండి, ఒకసారి చెరిగేయండి అవసరం అయితే. ఈ పై మట్టికే తీసుకోండి ఈ వేర్లు. అప్పుడు దీనికి ఉన్న మట్టి కానీ ఇంకో మలినాలు కానీ పోతాయి. దీన్ని తీసుకోండి. దీన్ని కూడా కొంచెం వేడి చేయండి, ముక్కలుగా తెంపుకోండి. బాగా ఎండబెట్టడం లేకపోతే నలిపేయండి. నలిపేసి మిక్సీలో వేసి సమానంగా కొట్టుకోండి. ఇది మరీ సన్నని చూర్ణం అక్కల కషాయ ద్రవ్యంలాగే కొట్టుకుంటే సరిపోతుంది. ఈ రెండు కలిపిన తర్వాత మళ్ళీ విడివిడిగా కొట్టుకుని రెండు కలిపి ఒకసారి కొట్టుకుని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఉదయం లేవగానే పరగడుపున ఈ రెండు కలిపి ఒక చెంచా, ఒక టీ స్పూన్ అంత, అంటే ఇంత, ఒక 5 to 10 గ్రామ్స్, ఒక 150 నుంచి 200 ml వాటర్లో పోసుకోండి. వేసుకోండి. దీన్ని వేసి కషాయం లేక మనం టీ కాఫీ డికాక్షన్లు ఎలా కాసుకుంటాం అదేవిధంగా దీని యొక్క కషాయం కాసుకోండి. కాసుకుని ఒక 150 ml వేస్తే 75 అయిపోవాలి. 200 వేసినా కూడా ఒక 75 వరకు చిన్న సన్నని మంట మీద మరగబెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏ కషాయం పెట్టుకున్న మూలికలు అనేది సన్నని మంట మీద పెట్టుకోండి. అర్థమైందండి. ఎక్కువ మంట వద్దు, తొందరగా అయిపోతుందని ఎక్కువ మంట పెట్టారనుకోండి, దానిలో ఉన్న మూలికా గుణాలు ఏ అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో, దాంట్లో మూలికలు ఏ అయితే ఉన్నాయో లక్షణాలు, గుణాలు ఆ కషాయంలోకి గమ్మున దిగవు మనకు కావాల్సిన పదార్థాలు. అందుకేంటంటే సన్నని మంట మీద ఎక్కువసేపు మరిగితే పూర్తిగా అందులో ఉన్న లక్షణ గుణాలన్నీ కూడా మనకి ఆ కషాయంలోకి రావడం అనేది జరుగుతుందండి. కొద్దిగా చక్కెర కలుపుకొని తాగలేకపోతే, షుగర్ లేని వాళ్ళు పటిక బెల్లం పొడిని కొద్దిగా కలుపుకొని తాగితే అది గ్లూకోజ్ కూడా ఉండటం వల్ల దాని యొక్క లక్షణం ఇమ్మీడియట్గా శరీరం అంతా వ్యాపించి మీకు రక్తం పలచబడి రక్తశుద్ధి చేస్తుంది. అద్భుతంగా రక్తశుద్ధి చేసే మూలిక అది. అదేవిధంగా లివర్ను కూడా ప్యూరిఫై చేస్తుంది.
ఈ 2 లక్షణాల వల్ల ఏమవుతుందంటే లివర్ కూడా శుద్ధి అవ్వడం వల్ల మీకు మంచి రక్తం అనేది పుడుతుంది, రక్తంలో మలినాలు పోతాయి. వితిన్ 4-5 డేస్లోనే మీ గుండె దడ తగ్గడానికి ఒక అద్భుతమైన ఔషధాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పానండి. అర్థమైంది కదండి. దీన్ని ఒక 15 రోజుల నుంచి 1 నెల కానీ 2 నెలలు కానీ తాగితే మీకు గుండె దడ అనేది చాలా చక్కగా కంట్రోల్ అయిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటారు. రక్తశుద్ధి కూడా అవుతుంది, మీకు ఆకలి పెరుగుతుంది, మీ శరీరంలో ఉన్న శ్లేష్మాన్ని పోగొడుతుంది, ఎన్నో రకాలన్నమాట. ఇదే జటామాంసిని తీసుకుని మీరు నీళ్ళల్లో బాగా నూరుకోవాలి, గమ్మున నలగదు, ఒక గంధం లేక. లేదు అంటే సన్నని పౌడర్ కొట్టుకోండి కష్టపడైనా సరే, దీన్ని కొంచెం వేడి చేసి ఈ పౌడర్ని కనుక నీళ్ళలో చక్కగా గంధం లేక కలుపుకుని మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి, కంటిలో పడకుండా అప్లై చేసుకుని ఫేస్ ప్యాక్ లాగా పడుకోండి. మీరు కొంచెం వాసన వస్తుంది, ఆ వాసన పోవడానికి ఏమన్నా కలుపుకోండి. ఆ వాసన నచ్చినోడు హ్యాపీగా పడుకోవచ్చు. కొంతమందికి అందరికీ అన్ని వాసనలు నచ్చవు కదండి, చాలా ఘాటు వాసన వస్తుంది అది. అందుకు దాన్ని రాత్రి పడుకునేటప్పుడు దీన్ని చక్కగా ఫేస్ అంతా నెక్కకి అప్లై చేసుకుని ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళతోటి ఫేస్ కడిగేసుకోండి. మీ ముఖం మీద ఉన్న మచ్చలు పోవడానికి కానీ, మంచి కలర్ రావడానికి కానీ, టాక్సిన్స్ ఎక్కువ ఉండటం వల్ల మీ మొహం మీద వచ్చిన మచ్చలు కానీ, ఈ పక్కన నల్లబడతాయి, ఇక్కడ నల్లబడతాయి, కొంతమందికి అనేక రకాలుగా వస్తూ ఉంటుంది. ఈ చర్మాన్ని కూడా మీకు ఆ చర్మంలో ఉన్న మలినాలన్నీ బయటికి తీసేసి మీ ముఖ సౌందర్యాన్ని, చర్మ సౌందర్యాన్ని చాలా బాగా పెంచుతుంది. అంత చక్కని ముఖ సౌందర్యం కోసం చెప్తున్నాను నేను. వీటిని జాగ్రత్తగా రాసుకుని వాడుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలకి సౌందర్యం మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి కోరిక, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా దీన్ని రాసుకుని మీ చర్మం రెజ్యూనేట్ అవుతుంది దానివల్ల. అంటే గొప్ప యాంటీ ఆక్సిడెంట్గా ఇది ఉపయోగపడుతుంది అనమాట, యాంటీ ఆక్సిడెంట్గా. అందుకోసమే మీ ముఖ సౌందర్యం అనేది పెరుగుతుందండి, మచ్చలు పోతాయి, కలర్ వస్తుంది. అర్థమైందండి. కలర్ వస్తుంది అంటే ఏదో నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అయిపోతారని అనుకోవద్దు. మీ సహజమైన రంగు ఏదైతే ఉందో ఆ రంగు వరకు తీసుకొస్తుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా జటామాంసి అనే ఒక అద్భుతమైన మూలికను వాడుకుని నేను చెప్పిన విధంగా మీరు హార్ట్ పెల్పిటేషన్కి కానీ దీనికి కానీ వాడుకోండి. ఓకేనండి. నమస్కారం.